అనుకుంటాం కానీ ఆఫ్టర్ లైఫ్ అంత ఈజీగా. బత్తాయి పెడతా. సేమ్ గానే ఉన్నాయి. ఆల్ రైట్, స్టార్టింగ్ తో స్టార్ట్ చేస్తే ఐ థింక్ 2.5 years బ్యాక్ మనం ఇలా పాడ్కాస్ట్ లో స్టార్ట్ అయ్యాం కదా. సప్త సముద్రాలు దాటి అందరు ఇంకా సేమ్ అలాగే ఉన్నారు యంగ్ గా. తనుజ్ మాత్రం సో ముందుగా యాక్చువల్ గా ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసేమో తనుజ్ ని కంగ్రాచులేట్ చేయాలి. 50K ఫాలోవర్స్ అయినా. అరే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అన్నా, నువ్వు స్టార్ అయిపోయినావన్నా. మీకే కనుక నాలెడ్జ్ కానీ విజ్డమ్ కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే వన్ స్టాప్ సింగిల్ సొల్యూషన్ తెలుగు క్యాంగరూస్. ఇక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇవ్వబడును. రకంగా శరత్ గారు నన్ను చాలా ఇన్స్పైర్ చేసాడు వ్లాగ్స్ తో. ఏంటో వెంకీ మ్యూజిక్ వేసుకోవాలి వెనకాల. బత్తాయి పెడతా. ఫస్ట్ అందరూ ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి, క్విక్ అండ్ క్రిస్ప్ గా. ఓకే, విల్ స్టార్ట్ ఫ్రమ్ పావని. లేదు, వేరే వాళ్ళు స్టార్ట్ చేయండి, నేను తర్వాత చెప్తా. పాడ్కాస్ట్ స్టార్టింగ్ లోనే బ్రేక్. సరే ఓకే, సౌమ్య స్టార్ట్ చేస్తావా? నేను సౌమ్య. సో లాస్ట్ పాడ్కాస్ట్ లో తెలిసి ఉంటుంది, కెనడాలో ఇప్పటికి 4 years అవుతుండే. నేను కూడా లాస్ట్ వీడియోలో ఉన్న క్యాండిడేట్ నే, సో చూసిన గుర్తుంటుంది. కొంచెం గడ్డం పెరిగింది అంతే. సో ఉన్నోళ్ళలో ప్రెసెంట్ ఇండియాలో ఉంది ఒకడే. ఓకే, బట్ అంటే మంచిగా ఉంది కూడా నువ్వు ఒక్కడే అన్నట్టు. అందరూ అలానే తీసుకోవాలని. ఓకే ఓకే కూల్. వరుణ్ కమ్ ఆన్. అందరికి నమస్కారం. స్పెషల్ గా అనిపిస్తాడు రా. బత్తాయి పెడతా. నాకు ఆడియో లాంచ్ లో హీరోలు చెప్పినట్టు అందరికి నమస్కారం. సభకి నమస్కారం. ప్రకాష్ రాజ్ అంటాడు చూడరా. నేను వరుణ్ అండ్ నేను జర్మనీలో ఉంటా. అండ్ లాస్ట్ వీడియోలో కూడా ఉన్న క్యాండిడేట్. ఐ వాస్ నాట్ రెడీ టు వర్క్ ఫర్ దట్. బాగా ఫేమస్ అయ్యేవారు పాడ్కాస్ట్ లో. అసలు వరుణ్ ఎక్కువ మాట్లాడియండి. వరుణ్ అసలు అమ్మాయిలు కూడా ఇట్స్ బీన్ 5 years నేను ఇక్కడ మాస్టర్స్ కి వచ్చి ఇప్పుడు ఐటీలో జాబ్ చేస్తున్నా. ఈ పాడ్కాస్ట్ లో నేను ఆస్ట్రేలియన్ రిప్రజెంట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ రామాబాయ్. తనది నువ్వు నిన్ను చూసుకోకరా, కెమెరాని చూడరా. నేను కెమెరానే చూస్తున్నారా? ఇటు చూస్తా. అంటే దేని చూస్తున్నా ఇప్పుడు? మిమ్మల్ని చూస్తున్నా. హలో, నా పేరు పావని. నేను యూకేకి చాలా రీసెంట్ గా వచ్చాను. 6 months అవుతుంది. నాకు అసలు వీడియోస్ చేయాలి అని చాలా ఇంట్రెస్ట్ ఉండేది, బట్ కొంచెం భయం అనమాట, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీకు మా యాపిల్ ట్రీ చూపిస్తాను, చూసేయండి. నేను ఈ యాపిల్ అయితే టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉంది ఏంటి అనేది. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా. అందరూ అంటే ఆ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఓకే, సో ఆ కంట్రీ సిచ్యువేషన్ గురించి ఒక క్రిస్ప్, అసలు ఏం నడుస్తుంది. పెద్దగా అప్డేట్స్ ఏం లేవునా. లైక్ రెగ్యులర్ గా ఏముందో అదే, ఇంకా కొంచెం బెటర్ అయింది. పార్ట్ టైం వేజ్ కొంచెం జస్ట్ లైక్ 0.5 పెరిగింది. చెప్పుకోవడానికి పెద్ద పెద్ద అప్డేట్స్ ఏం లేవునా. ట్రంప్ ఏం రాలే, అలాంటివి అంత పెద్ద అవమానం అన్నమాట. నువ్వు నేను జర్మనీ గురించి అడిగినప్పుడు జర్మనీ గురించి చెప్పొచ్చు. ట్రంప్ ఏం రాలేదులే. బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒక పార్టీ వచ్చింటే మనకు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యేది, బట్ అది గెలవలేదు కాబట్టి సో నార్మల్ గానే ఉంది ఇక్కడ, స్టేబుల్ గా. అంటే ఎలా నార్మల్ గా ఎలక్షన్ సిస్టమ్ ఎలా వరకు అంటే పీపుల్ ఎన్నుకుంటారా లేదంటే డిఫరెంట్ గా? లేదు, పీపుల్ ఎన్నుకుంటారు. లైక్ వాళ్ళు డైరెక్ట్ ఓటింగ్ సిస్టమ్ ఆన్లైన్ ఉంటది. సో దాంట్లో వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళందరూ ఆ పార్టీ ఓడాలనే చాలా ట్రై చేశారు, అది ఓడింది. సో అంత నార్మల్ గానే ఉందన్న, లేదంటే కొంచెం టఫ్ అవుతుండే. అవునా? ఓకే ఓకే. వాళ్ళు ఇమిగ్రెంట్స్ పైన చాలా ఫోకస్ చేస్తారు. సో అవునా తనుజ్? లో మన యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్లు జరిగినాయి, మీ అందరు తెలుసు, ప్రపంచం అంతా జరిగినాయి. మొన్నటి వరకు ఆస్ట్రేలియాలో కూడా జరిగినాయి. అయినా కానీ మనం ఏదో అంత ఎఫెక్ట్ ఏం పడలేదు, బట్ వాళ్ళు కొట్టుకున్నారు. చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ భయపడుతున్నారు ఇప్పుడు వీసాలు వేయాలా వద్దా అని. అట్లా చెప్తున్నాను అనుకోకరా శరత్, కానీ యుఎస్ఏ తర్వాత అందరికి ఒక సెకండ్ ఆప్షన్. యుఎస్ఏ ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆస్ట్రేలియా ఉంది.
లైన్ లో. నువ్వు యుఎస్ఏ ఆప్షన్ గా కన్సిడర్ చేస్తున్నావు చూడు, అది హైలైట్. నిజంగా ఎవరికి సజెస్ట్ చేయను ఇప్పుడు కరెక్ట్ సినారియోలో సజెస్ట్ చేయను, అంటే ట్రంప్ ఉన్నంత వరకు. అదే 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 సరే వీల్ ఫర్దర్ టాక్ అబౌట్ ఇట్ లే, కానీ నువ్వు కానీ ఐఎల్స్ బ్యాండ్ పెంచాడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి, బ్యాండ్ విత్ అండ్ ఫీజు అయితే టెక్నికల్ టర్మ్స్. తను సఫిల్ కూడా ఐఎల్స్ స్కోర్ పెంచాడు. ఇప్పుడు మాస్టర్స్ ఫీజు కట్టాలంటే జూబ్లీస్ ఇల్లు కొన్న ఆస్ట్రేలియా మాస్టర్స్ ఫీజు వాళ్ళు కష్టమైపోయింది. మినిమం ₹1,00,00,000 అయిపోయింది మాస్టర్స్. ఏం మాట్లాడుతున్నారు తను స్క్రీన్ మీద? నిజంగా స్టూడెంట్స్ అందరు కంప్లైన్, అన్న ఒక్క సెమిస్టర్ $25,000 అని. అవునా? నిజం చెప్పరు అతను. నిజంగా $20,000 అయిపోయింది ఒక్కొక్క సెమిస్టర్. ఇప్పుడు $80,000 మాస్టర్స్ మొత్తం. దాన్ని ఇక మాస్టర్స్ అనడం ఎందుకు, డైరెక్ట్ గా ఇండియా నుండి డొనేషన్స్ అనొచ్చు కదా. మాస్టర్స్ కి అంతేంట్రా? కొంచెం ఆ రూల్స్ స్ట్రిక్ట్ అయినాయి ఆస్ట్రేలియా, బట్ స్టిల్ వస్తున్నారులే జనాలు అయితే. పీపుల్ ఆర్ మైగ్రేటింగ్. ఓకే, థాంక్స్ తనుజ్. సౌమ్య ప్లీజ్. కెనడాలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒక మంచి థింగ్ ఏంటంటే లిబరల్స్ గెలిచారు. కన్జర్వేటివ్స్ గెలవాలి అనుకున్నారు చాలా మంది కెనేడియన్స్, బికాజ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయని, వాళ్ళకి కూడా జాబ్స్ తక్కువ అవుతున్నాయి, ప్లస్ రెంటల్స్ కానీ ఏవైనా కూడా అవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. సో అందుకని కెనేడియన్స్ కి కన్సర్వేటివ్స్ రావాలనుండే, ఈసారి లిబరల్సే వచ్చారు. సో మార్క్ కార్నీ మాకు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇంతకు ముందు జస్టిన్ ట్రూడో ఉండేవాడు. లైక్ టెంపరీ వీసాస్, లైక్ స్టడీ వీసా గానీ, విజిటర్ వీసా గానీ, అవన్నీ కూడా ఇప్పుడు చాలా టైం పడుతుంది దాని ప్రాసెసింగ్ కి. ఇండియా నుంచి అప్లై చేసే వాళ్ళకి కూడా చాలా మందికి రిజెక్షన్స్ కూడా అవుతున్నాయి. పర్టికులర్ స్ట్రీమ్ ఉంటది, ఎస్డిఎస్ స్ట్రీమ్ అని చెప్పి, అది మొన్న నవంబర్ లో అది ఆపేశారు. అదేంటంటే స్టూడెంట్స్ కి కొంచెం జల్దీ వచ్చేది వీసా. ఇండియా నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, చైనా అని కొన్ని సెట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి, ఇవన్నీ ఆపేశారు. సో చాలా టైం పడుతుంది. నాకు తెలిసిన వాళ్ళకు కూడా ఇంకా వీసా రాలే, స్టూడెంట్ వీసా చాలా టైం పడుతుంది అని చెప్పారు. ఇవన్నీ టెంపరీ వీసాస్ ఇట్లా ఉన్నాయి. పర్మనెంట్ రెసిడెన్సీకి అయితే అసలు ఇప్పుడు చాలా టఫ్ గా నడుస్తుంది. ఇంతకు ముందు అయితే కెనడా అనగానే పిఆర్ అనేది ఒక పక్కన ఉండేది, ఇప్పుడు అది మొత్తం మారిపోయింది. ఎవరికైతే ఫ్రెంచ్ వస్తుందో వాళ్ళకి ఇప్పుడు స్కోప్ ఉంది. సో ఎవరైనా కెనడాకి రావాలి, పిఆర్ ఏమన్నా తెచ్చుకోవాలి అంటే ఫ్రెంచ్ ఇప్పటి నుంచి నేర్చుకుంటే బెటర్. ఫ్రెంచా? ఫ్రెంచ్. అదేంటి ఫ్రెంచ్ కి కెనడాకి సంబంధం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రావిన్స్ ఉంది, అది న్యూ బ్రన్స్విక్. బోత్ ఆర్ అఫీషియల్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. In fact, English and French are both recognized as official languages in Canada, making French the official language in the province. ఆల్మోస్ట్ ఆల్ ప్రావిన్సెస్ లో ఫ్రెంచ్ అనేది ఎక్కువ ఉంది. ఇట్లా ఫ్రెంచ్ వాళ్ళని కూడా తీసుకుందాము అని ఈ మధ్య ఫ్రెంచ్ స్ట్రీమ్ ట్రై చేస్తున్నారు. పిఆర్ అనేది ఇంతకు ముందు కొద్దిగా ఈజీ ఉండేది, బట్ ఇప్పుడు అది చాలా టఫ్ అయిపోయింది. సో ఎవరైనా ట్రై చేయాలంటే ఫ్రెంచ్ నేర్చుకోవాలి. దానికే మినిమం బ్యాండ్ తెచ్చుకున్నా సరిపోతుంది, బట్ ఫ్రెంచ్ అనేది ఇంపార్టెంట్. స్ట్రేంజ్ అసలు. నేను ఎప్పుడు పాయింట్ చెప్పింది సౌమ్య, ఆల్వేస్ వెరీ ఇన్ఫర్మేటివ్. సౌమ్యని చూస్తుంటే నాకు చిన్నప్పుడు సోషల్ టీచర్ గుర్తొస్తుంది, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేయలేదురా బాబు. 7 మార్క్స్ క్వశ్చన్ ఎలా రాయాలో చెప్పింది. లాంగ్వేజ్ కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మనదంతా మొత్తం మారిపోయింది దానికి. డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, నాకేం లేదు. పావని నీకు అడిగే ముందు నేను నా అభిప్రాయం చెప్పేస్తా పావని, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యూకే మీద ఎటువంటి అభిప్రాయం లేదు, ఎటువంటి హోప్ లేదు పావని. నిజంగా చెప్తున్నా. అంటే నేను జనరల్ గా ఇది వరకు లాస్ట్ టైం ఐ థింక్ ఎవ్రీవన్ ఆర్ సేమ్ ఎక్సెప్ట్ ఫర్ ద శ్వేత అనమాట. శ్వేత నేను ఒకసారి గుర్తు తెచ్చుకున్నా. ఓకే, యూకే అసలు మనం మాట్లాడుకోకూడదు టాపిక్ అది. సరే వెళ్ళిపోతాయి. ఏడుపు వచ్చేసేది ఇంకొంచెం టైం. శ్వేత వాస్ హోప్లెస్ అనమాట. యూకే ఎందుకు వచ్చానో అన్నట్టుంది అనమాట. నన్ను ఇలా అబ్రాడ్ ప్లాన్ చేసే ముందు ఇలా అడిగారు అనమాట, నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకున్నావు అంటే ఫస్ట్ నేను ఆస్ట్రేలియా అనుకున్నాలే, కానీ ఆ తర్వాత నన్ను ఇలా యూకేకే అంటే నేను ఫస్ట్ నుంచి నేను చెప్పాను యూకే, నేను ఆఫ్ఘనిస్తాన్ అన్న వెళ్తాను కానీ యూకే మాత్రం వెళ్ళను. నిజం. ఐ పర్సనలీ ఫీల్ యూకే ఇస్ లైక్ అసలు అలాంటి ప్లేస్కి వెళ్ళకూడదని. బట్ నాకు అంతేం అనిపించదు, ఎందుకంటే నేను వచ్చింది వర్క్ వీసా బట్టి, కాబట్టి వర్క్ వీసాస్ వచ్చే వాళ్ళకైతే బానే ఉంటుంది యూకే. మీన్ వైల్ యూకే స్టూడెంట్స్ బీ లైక్, గురు యూకే వస్తావా అయితే ఫస్ట్ తిను, తర్వాత ముందైతే 30 నుంచి 35 లక్షలు రెడీ చేసుకో, ఖర్చులు ఉంటాయి కదా, కాలేజ్ ఫీజు అని. ఓహో లోన్ తీసుకొని వస్తున్నావా? ఇంకేంటి కాలేజ్ ఫీజు లోన్ తోటి కట్టేస్తావు? ఆగు,
లోన్ మళ్ళీ రీపే చేయాలిగా. ఒక 15 లక్షలు వేసుకోండి ఇంట్రెస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేసి లోన్ కడతావా? గుర్తు పెట్టుకో, మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ అయితే ఉన్న వాళ్ళకే లేవు. ఇంటి నుంచి మనీ అడుగుతావా? వాళ్ళు అక్కడ నుంచి 50,000 పంపిస్తే గానీ నువ్వు ఇక్కడ సర్వైవ్ కాలేవు. నీ అదృష్టం బాగుండి వచ్చిన వెంటనే పార్ట్ టైం జాబ్ దొరికింది. ఒక గొడ్డు లాగా కష్టపడాలి నువ్వు. ఒక్కోసారి అయితే 10 hours షిఫ్ట్ కూడా నువ్వు నించోనే ఉండాలి. కొన్ని చోట్ల అయితే ట్రైనింగ్ అని చెప్పి పిలిచి 1 week బాగా పని చేయించుకొని నువ్వు అప్ టు ది మార్క్ కాదు అని చెప్పి పంపించేస్తారు. 1 month పార్ట్ టైం జాబ్ లేకుండా ఊహించుకో, 3 months పార్ట్ టైం జాబ్ లేకుండా ఊహించుకో, 6 months పార్ట్ టైం జాబ్ లేకుండా ఊహించుకో. నేనైతే చాలా మందిని 1 year దాకా పార్ట్ టైం జాబ్ లేని వాళ్ళని చూసాను. 40 లక్షలు పెట్టుకొని ఇక్కడికి వచ్చే బదులు దాంట్లో హాఫ్ అమౌంట్ 20 లక్షలు పెట్టుకొని అక్కడే మీరు ఏదో ఒకటి మంచి బిజినెస్, నీ లైఫ్ కి నువ్వే రాజు, నువ్వే మంత్రి. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. మీ పర్స్పెక్టివ్ నుండి కాదు, జనరల్ గా అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రెసెంట్? ఇప్పుడు నార్మల్ గా అయితే యూకేలో పార్ట్ టైమ్స్ చాలా తక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి ప్రెసెంట్ అయితే ఉన్నాయి. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి, ఎవరైనా ఎంఎస్ చేయాలని వచ్చే వాళ్ళకి కూడా ఒకటి ఏంటంటే, ఏదో వెళ్తున్నాము ఏదో ఎంఎస్ చేయాలి పార్ట్ టైమ్స్ చేసి వచ్చేయాలి అని కాదు. ఫస్ట్ వచ్చిన తర్వాత మనం ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి, సో ఈ కోర్స్ మీద చేస్తే ఆ కోర్స్ మీద జాబ్ చేయాలి అని స్టిక్ అయి ఉంటే రావచ్చు. నేను ఈ మధ్య చూస్తున్నా కొన్ని రీల్స్ వైరల్ అవుతున్నారా, యూకేకి వెళ్తూ వాడు ఇంకా లైఫ్ లో సాధించాల్సిన టైం వచ్చింది. నేను అనుకున్నాను యూకేకి వెళ్ళి సాధిస్తారా నువ్వు అంతగానో, యూకేలో ఏముంటదో అసలు ఇది అది అని చెప్పేసి అనిపించింది నాకు పర్సనల్ గా. Britain's economy is under incredible strain. Austerity through to successive, extraordinarily expensive and damaging crises. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ సరిగ్గా లేదు. ఫస్ట్ యూకేలో హెల్త్ కేర్ పెరిగిపోయింది, హెల్త్ కేర్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ఇమిగ్రేషన్ ఇష్యూస్ చాలా ఉందన్నమాట. ఐ థింక్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ యూకే ఇస్ నాట్ ఏబుల్ టు సస్టైన్ అనమాట. జనరల్ మళ్ళీ ప్రపంచం మొత్తం పాలించారు వాళ్ళే. కర్మ అనేది అట్లా ఉంటుంది చూడరా. కాస్త 100 years జస్ట్ 100 years బ్యాక్ ప్రపంచం సన్ ఎవర్ సెట్స్ ఇన్ బ్రిటిష్ ఎంపైర్. ఇప్పుడు ఒక చిన్న ఐలాండ్ అయిపోయింది. నేనైతే వెళ్ళేవాడిని కాదు యూకేకి, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళేవాడిని యూకే కంటే. ఆల్ రైట్ కార్తిక్, అయ్యో సిచ్యువేషన్ ఇండియాకి ఏముంది, బ్రహ్మాండంగా ఉంది. ఐ లవ్ మై ఇండియా. పానీపూరి దొరుకుతుంది, పక్క వీధికి వెళ్తే పానీపూరి దొరుకుతుంది, వద్దంటే మంచూరియా వాడున్నాడు. ఫుడ్ ఆస్పెక్ట్ లో కాకుండా ఇంకా వేరే ఆస్పెక్ట్ అంటే విద్యా బుద్ధులు అంటే అన్ని బానే 4 ఉండే భవనాలు 8 అయినాయి. ఇండియా కూడా ఈ మధ్య ర్యాంకింగ్స్ లో టాప్ ఉంది. అండ్ మీరు చదువుతున్న యూనివర్సిటీస్ లోనే కొన్ని బ్రాంచెస్ ఇండియాలో కూడా స్టార్ట్ అవుతున్నాయి. మన ఇండియాలో ఇప్పుడు 2030కి వరల్డ్స్ ఏఐ క్యాపిటల్ అవ్వచ్చు అని చెప్పేసి ప్రిడిక్షన్స్ ఉన్నాయి అనమాట, తెలుసా? విశాఖపట్నంలో ఒక ఏఐ హబ్, అది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఐ థింక్ ఇట్ విల్ గెట్ లాట్ ఆఫ్ జాబ్స్. మన జాబులు కూడా పోతాయి మెల్లగా ఏఐ స్టార్ట్ అయితే. అది మార్కెట్ షిఫ్ట్ అని ఉంటుంది యాక్చువల్లీ. బట్ యు నో వాట్, యాక్చువల్ గా మన జాబ్స్ పోవడం విషయం గురించి వచ్చింది కాబట్టి మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. మాకు ఒక లెసన్ ఉండేది అనమాట, రోబోట్స్ అండ్ ద పీపుల్ అని చెప్పేసి. ఐసాక్ అసిమోవ్ అనేసి రోబోట్స్ ని బాగా ఫ్యూచర్ లో తేవాలి అని చెప్పేసి అంటే, మిగతా వాళ్ళు ఆర్గ్యూ చేసే వాళ్ళందరూ ఏమంటారంటే, అరే రోబోట్స్ వేస్తే జాబ్స్ పోతాయిరా అని చెప్పేసి అంటారనమాట. మనుషులు ఎందుకు, ఇంకా మనుషులు ఉంటారు కదా. వాడప్పుడు చెప్తాడు రా, వాడప్పుడు రోబోట్ అసిమో చెప్తాడు, ఈ కార్స్ వచ్చినప్పుడు గుర్రాల జాబ్స్ పోతాయి, గుర్రాలు నడుపుకునేవాడు జాబ్స్ పోతాయి, వాడికి తయారు చేసే వాళ్ళు జాబ్స్ పోతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కార్స్ ఇంకా జాబ్స్ జనరేట్ చేస్తాయి. అలానే రోబోట్స్ కూడా జనరేట్ చేస్తదేమో అని చెప్పేసి చాలా మంచి ఆర్గ్యుమెంట్ అనిపించింది. సో ఇప్పుడు ఏఐ కూడా అంతే. మేబీ నాకు అసలు ఎవరైనా సినిమా ఛాన్స్ ఇస్తే వెళ్ళిపోతాను రా జాబ్ లో. ఇన్స్టాగ్రామ్ లో 50K వచ్చింది, ఇంకేంటి 400K ఉంది, నువ్వు అరుస్తున్నావా? లైఫ్ లో అన్ని చూసినోడు ఎప్పుడు ఏం అరవడరా. అకౌంట్ 250K అకౌంట్ పోయినప్పుడే లైట్ తీసుకున్నాయి. అది క్రేజీ అసలు, అది నిజంగా కమ్బ్యాక్ అసలు. అది వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ స్టోరీ నిజంగా. అంతమంది అలా నిన్ను ఒక్కని చేసి 200K అకౌంట్ పోవడం ఏంటరా నాయన. ప్యూర్లీ పబ్లిక్ సపోర్ట్, గాడ్స్ క్రేజ్ తప్ప ఇంకేం లేదు. కమింగ్ టు యుఎస్ఏ కరెంట్ అఫైర్స్ గురించి చెప్తాను. మనం కూడా చెప్పాలి. అది నువ్వు సరే వరుణ్,
నాకు ఫస్ట్ నుండి వరుణ్ అంటే కొంచెం ఆ ఈర్ష్యా భావాలు ఉన్నాయి. బట్ కంపల్సరీ ఉంటుంది. మీ అందరికి చిన్న చూపు అయిపోయింది రా. ఒకప్పుడు యుఎస్ఏనే కింగ్ రా, మీరు ఆపండి. అదే ఒకప్పుడే అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ షట్ డౌన్ నడుస్తుంది, అంటే గవర్నమెంటే యాక్టివ్ గా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ నడవడానికి ఫండింగ్ కావాలి కదా. సో ఫండింగ్ జరగడానికి బిల్ అప్రూవ్ చేయాలి కదా. బిల్ విషయంలో హెల్త్ కేర్ విషయంలో కొంచెం బాగా వీళ్ళకి డిబేట్స్ జరిగినాయి. బిల్ అప్రూవ్ అవ్వలేదు, విచ్ మీన్స్ గవర్నమెంట్ ఫండింగ్ అవ్వట్లేదు అనమాట. సో బేసికలీ గవర్నమెంట్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ సర్వీసెస్ లైక్ సే పోలీస్, లైక్ సే ఆర్మీ, ఇలాంటి వాళ్ళకి తప్ప, ఎసెన్షియల్ ఇంపార్టెంట్ సర్వీసెస్ తప్ప మిగతా వాళ్ళకి ఫండింగ్ వెళ్ళట్లేదు. ఇంకా వీసా సంగతి మీకు తెలిసిందే, కొత్త కొత్త రూల్స్. అసలు వీసా ప్రాసెసింగ్ లే అవ్వట్లేదురా బాబు. దగ్గర 60% డిక్లైన్ ఉంది స్టూడెంట్స్ కమింగ్ టు యుఎస్ఏ. లేదురా, అంటే చాలా మంది వచ్చేసారు కదా యుఎస్ఏ కి, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఏదది సారీ లైక్ అది H1B రావాలంటే సమ్ అమౌంట్ కంపెనీ పే చేయాలి అన్నట్టు కదా. వెరీ గుడ్ క్వశ్చన్. సో బికాస్ నా ఫ్రెండ్ రిటర్న్ వస్తున్నాడు, వాడిది మాస్టర్స్ అయింది అండ్ ఈస్ నాట్ అప్లైయింగ్ ఫర్ H1B సంథింగ్, ఈస్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. H1 మామూలుగా 100K ఫీ కట్టమన్నారు. అంటే కొత్త వాళ్ళు ఎవరైతే న్యూ ఎంప్లాయర్స్, మనకి మామూలుగా ఇండియా నుండి ఇప్పుడు నువ్వు వర్క్ పర్మిట్ అన్నావు చూసావా పావని, వర్క్ వీసా మీద ఎలా అయితే వచ్చావో యుఎస్ఏకి వచ్చే వాళ్ళు బేసికలీ 100K కట్టాలి. అంటే దగ్గర 90 lakhs అనమాట. ఇప్పుడు ఇయర్ మొత్తానికి శాలరీ అంత ఉంటుంది దగ్గర. అంత కూడా ఉంటుందో లేదు తెలియదు. అలాంటిది ఒక ఇయర్ కి జస్ట్ 100K ఫీ కట్టాలంటే ఎవడు కట్టడు. బట్ ఇక్కడ మనకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేనున్నాను అనుకో, ఇప్పుడు నేను ఓపీటీ నుండి H1కి వెళ్ళాను అనుకో, ఆ 100K ఫీజ్ కట్టన అవసరంలా. అంటే ఎవరైతే యుఎస్ఏలో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళకి మాత్రం దే హ్యావ్ నో ఇష్యూ. ఎవడైతే ఇనిషియల్ గానే H1 త్రూ వస్తాడో వాడికి ప్రాబ్లం. క్లియర్? అదనమాట సంగతి. క్లియర్. కాకపోతే నాకు అనవసరం. ఒక్కొక్కరు 2-3 కాంట్రాక్ట్ జాబులు చేస్తున్నారు ఐటీ, అందుకే స్టూడెంట్స్ కి లేవు. దాన్ని మూన్ లైటింగ్ అంటారు అనుకుంటా. రీసెంట్ గా ఒక అతన్ని అరెస్ట్ చేశారు న్యూయార్క్ లో. అతను ఏం చేశాడంటే స్టేట్ కి పనిచేసి గవర్నమెంట్ కి పనిచేస్తూ పక్కన కాంట్రాక్టింగ్ చేశాడు. అదే అలా చాలా మంది చేస్తున్నారంట. అది మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్స్ కింద వచ్చింది చూడు. కొద్దిగా నా కాంట్రాక్ట్లు వదిలితే మన వాళ్ళు దొరుకుతాయని చెప్పరా. ఎంత వేసుకుంటారు, మనిషికి ఎంత కావాలి చెప్పు. దీనిపైన ఫోకస్ చేస్తే అవుతుంది. కాసేపు జోకులు వేసుకుందాము 3 minutes. అయితే యుఎస్ పైన వేసుకుందాం. చాలా సెకలు ఉన్నారా నీలో. సరే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆపేశారు, పర్లేదు అనండి. ఎందుకంటే నేను యుఎస్ అప్లై చేస్తుండే, నేను తప్పించుకున్నా అందుకే. మామూలుగా యుఎస్ఏ కొద్దాం అనుకున్నావా? అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఆడే ఉన్నారనా, వాళ్ళు ఎంత ఫోర్స్ చేశారు. ఇంకా లాస్ట్ మూమెంట్ లో వద్దు, మెకానికల్ కార్డ్ బాగుండదు అని ఇంకా ఏ తల్లి కన్ను బిడ్డో. సో కార్తిక్, ఇప్పుడు ఇండియన్ పర్స్పెక్టివ్ నుండి నువ్వు ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు. సో ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇంట్రెస్టెడ్ ఉన్నాను. ఇప్పుడు సపోజ్ పిహెచ్డికే వద్దాం అనుకుంటున్నాను. సో ఏ కంట్రీ అయితే నాకు బెస్ట్, ఏ రీసెర్చ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, అండ్ పోస్ట్ అయిపోయాక మార్కెట్ లో ఏది బెస్ట్, అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్, అండ్ సేమ్ పిఆర్ చెప్పినట్టు కూడా ఇప్పుడు ఎలా అన్న తనుజన మొహమ్మద్ చెప్పేసాడు ₹1 ఉంటేనే ఇక్కడికి రారా అని. సో అలా ఏమైనా వేరే దేశాల్లో కూడా ఏమైనా సినారియోస్ ఉన్నాయా అని. అంటే లైక్ మీరు చెప్పారు పిఆర్స్ మెయిన్ సిటీస్ లో అయితే కష్టము, సో పక్కన చూసుకోండి అని. సో యాజ్ ఎ రీసెర్చర్ గా ఇప్పుడు నేను వస్తే నాకు ఫండింగ్ ఎలా ఉంటుంది, జాబ్స్ ఎలా ఉంటాయి? కెనడాలో చెప్పాలి అంటే కాలేజెస్ కాకుండా యూనివర్సిటీస్ ని ప్రిఫర్ చేయడం ఇంపార్టెంట్. కాలేజెస్ కి ఫీ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ పాయింట్. అండ్ రీసెర్చ్ బేస్డ్ దానికి మాత్రం, అంటే నువ్వు పిహెచ్డి అంటున్నావు కాబట్టి నీకే వాళ్ళు పే చేస్తారు. సో యూనివర్సిటీస్ కి వెళ్తే నీకు మంచి ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. అండ్ ఆ తర్వాత కూడా అందులోనే కొన్నిసార్లు యూనివర్సిటీలోనే నీకు జాబ్స్ కూడా ఇస్తారు. సో వాళ్ళ రీసెర్చ్ డిపార్ట్మెంట్ లో అట్లా. ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో నువ్వు వచ్చే టైం కి ఒకవేళ కెనడా ప్రిఫర్ చేయాలి అంటే నేను చెప్పినట్టు పెద్ద సిటీస్ కాకుండా కొంచెం రూరల్ ప్లేసెస్ కి వెళ్ళి ట్రై చేయొచ్చు. అండ్ మంచి యూనివర్సిటీస్, అది ఇంపార్టెంట్. కాలేజ్ కాకుండా యూనివర్సిటీస్ నుంచి. స్వామి, నేను ఒక పాయింట్ అడుగుతున్నా. ఇక్కడ మంచి యూనివర్సిటీస్ కి డిఫరెంట్ యూనివర్సిటీస్ కి తేడా ఏంటి? అంటే యూనివర్సిటీ జాయిన్ అవడం బెటర్ అంటావా? ఎక్స్పెన్సివ్ ఉండదు అండ్ మంచి ప్రొఫెసర్స్ ఉంటారు యూనివర్సిటీస్ లో. అయితే యుఎస్ లో ఉన్న యూనివర్సిటీస్ ఉండవు, కెనడాలో తక్కువే ఉంటాయి. సో ఉన్న యూనివర్సిటీస్ మంచిగానే ఉంటాయి. సో ఏదైనా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని వెళ్ళేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎవరు బ్యాగ్స్ ఎత్తుకుని వచ్చే జర్మనీ పిహెచ్డి అంటున్నావు. లైక్ టెక్నికల్ యూనివర్సిటీస్ లో పిహెచ్డి గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ ప్రొఫెసర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటారు.
అండ్ దే విల్ పే యూ వెరీ గుడ్ అమౌంట్. సో టెక్నికల్ యూనివర్సిటీస్ పైన ఫోకస్ చేస్తే, అండ్ మనకి ఆల్రెడీ మాస్టర్స్కే పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. అక్కడ మాస్టర్స్కే ఫీజు ఉండదు, ఇంకా పిహెచ్డికి అయితే వాళ్ళే పే చేస్తారు. ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పువారు కొంచెం. యాక్చువల్లీ నాకు డౌట్ ఉంది. కొన్ని రోజులైతే ఆ ఫ్రీది కూడా తీసేస్తారు అని ఇంటర్నేషనల్ స్టూడెంట్. స్వీడన్ లో ఫస్ట్ లో అలానే ఉండేది. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్ అని ఒకటి ఉందనా, సో అక్కడ తీసేశారు. స్టార్ట్ అయింది యూనివర్సిటీ కాదు, స్టార్ట్ అయింది, ఒక్కొక్క దగ్గర స్టార్ట్ అయింది. అండ్ పబ్లిక్ యూనివర్సిటీస్ లోనే మినిమల్ ఫీజు ఉంటుంది, అరౌండ్ €2,000 వన్ సెమ్ ఫీజు అనమాట. సో పబ్లిక్ అయితే 5,000 6,000 ఉంటుంది వన్ సెమిస్టర్ కి. సో పబ్లిక్ ఏమంటే ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అవుతున్నారు నా 1,000-2,000 పర్ సెమిస్టర్. బట్ ఇంకా చాలా టెక్నికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, సో నో ప్రాబ్లం, అది ఇంకా ఇప్పుడే ఎవాల్వ్ అవ్వదు. సో ఇంకా చాలా టైం ఉంది దానికి. ఇప్పుడు ఒక్కొక్క యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీస్ అయ్యాయి కదా, అందుకే కొంచెం న్యూస్ స్ప్రెడ్ అయింది అనమాట. బట్ ఇంకా చాలా ఎడ్యుకేషన్ ఉంది ఇంకా జర్మనీలో. ఫ్రీ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇంకా పబ్లిక్. నార్మల్ గా జర్మనీకి వెళ్ళడానికి ఎంత అవుతుంది, అంటే మొత్తం ఖర్చు ఎంత అవుతుంది మా స్టూడెంట్ కి? బ్లాక్ అమౌంట్ 10 lakhs నా? ఏంటి ఆ బ్లాక్ అమౌంట్ 10 lakhs? బ్లాక్ అమౌంట్ అంటే ఇప్పుడు లైక్ అరౌండ్ €11,000 సంథింగ్ మేము బ్లాక్ చేస్తాం అన్న, ఎక్స్పాట్రీ, ఒరాకల్ అలా. అది డివైడ్ అయ్యి మంత్లీ మాకే వస్తుంది, 12 months వస్తుంది. ఓకే, సో అది మనకే వచ్చే అమౌంట్ మనకే వస్తుంది. ఆ 11,000 డివైడ్ బై 12 అయ్యి, అంటే 1 year నాకు అక్కడ ఎక్స్పెన్సెస్ ఉంది అని చూపించి నేను వస్తున్నా. అండ్ ఇంకా జర్మన్ లాంగ్వేజ్, ఐఎల్ట్స్ ఇవన్నీ నార్మల్ ఉంటాయి, లైక్ 10,000 20,000 ఉంటాయి. అండ్ ఇంకా పెద్దదంటే పబ్లిక్ యూనివర్సిటీ అయితే ఫ్రీ ఉంటుంది, ప్రైవేట్ అంటే ఫీజు ఏముంటది కదా, అదొకటే. ఇంకా దాని తప్ప ఎక్స్పెన్సెస్ ఏముండదు. జర్మన్ నేర్చుకోవడం మాత్రం పక్కా, అది మ్యాండేటరీనా. జాబ్ మార్కెట్ అప్స్ డౌన్స్ అన్ని ఉన్నాయి, అన్ని దగ్గర అలా ఉన్నాయి, మనం దాన్ని కంప్లైంట్ చేయలేము. ఇక్కడ లేవు అలా లేవు కాదు, మనం కరెక్ట్ గా అప్లై చేస్తే విత్ ఎక్స్పీరియన్స్, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి, లేదంటే జస్ట్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నా కూడా ఉన్నారు. అవునా? జర్మన్ లాంగ్వేజ్ కంపల్సరీయా వరుణ్? 70-80% కంపల్సరీ అని చెప్పొచ్చు. నీకు వచ్చా జర్మన్ లాంగ్వేజ్? నాకు కొంచెం వస్తుంది, మేనేజ్ చేస్తాం. మార్కెట్కి వెళ్ళినా, లైక్ రెస్టారెంట్స్కి వెళ్ళినా, ఎవరైనా అడ్రస్ అడగాలన్నా ఆ మాత్రం అయితే ఇప్పుడు ఎవరన్నా మేనేజ్ చేస్తారు. ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్తే భయాదోడ ప్యాస్దాలో అని చెప్పడం ఎవరన్నా చెప్పొచ్చు, ప్యాస్దాలో వరకు వస్తుంది. బట్ ఇంకా ఎక్కువ అవ్వాలి అంతే. ఆ ఒకటే వచ్చు కాదు, ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమనాలి చెప్పరా? ఇది రాయియే అనాలండి, అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి? ఏముందండి, నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయియే అంటానండి. డౌట్ వరుణ్, జర్మనీలో స్పీడ్ లిమిట్ ఉండదంటారు కార్లకి, తొక్కుడేనా? అటవన్ తొక్కడే వేరే లెవెల్ ఉంటుంది. అందుకే ఇక్కడ లైసెన్స్ అంత ఈజీగా దొరకదు. యాక్సిడెంట్ రేట్ 1% నా, యాక్సిడెంట్ రేట్ 1% కూడా చాలా తక్కువ అది. సో అందుకే ఇక్కడ లైసెన్స్ అంత ఈజీగా దొరకదు. ఆటోబాన్ స్పీడ్ లిమిట్ అయితే ఎట్లా కొట్టచ్చు అంటే మినిమం 300-320. మేము ట్రైన్ లో కూర్చుని నవ్వుకుంటుంటాం తెలుగు మాట్లాడుకుంటూ ఏమేమో, వాళ్ళు మమ్మల్ని చూసి నా కొడుకు మమ్మల్ని ఏమో అంటున్నాడు అన్నట్టుగానే చూస్తారు. కానీ ఆ ఫీలింగ్ చాలా, యాక్చువల్గా ఆ ఫీలింగ్ అందరికీ ఉంటుంది. జనరల్ గా మనం ఫారెన్ ల్యాండ్ కి వచ్చినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడకుండా మన లాంగ్వేజ్ లో మాట్లాడితే డెఫినెట్ గా మనం కమెంటింగ్ చేస్తున్నాం అనుకుంటారు. మాట్లాడితే మాకు కొంచెం అర్థమవుతుంది కాబట్టి మనం ఓకే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుంది. బట్ మన లాంగ్వేజ్ వాళ్ళకి జీరో కదా, వాళ్ళు పక్కా అలాగే చేస్తారు. అవునా? మాట్లాడుకుంటున్నారు మన గురించి. అండ్ కమింగ్ టు దిస్, ఇంగ్లీష్ వచ్చా వాళ్ళకి జర్మన్ సిటిజన్స్? అందరికి వస్తుందా, బట్ మాట్లాడరు. లైక్ వాళ్ళు భయపడతారు. ఇప్పుడు సడన్ గా నేను రోజు ఇంట్లో తెలుగు మాట్లాడతా, సడన్ గా మా నాన్న వచ్చి ఇంగ్లీష్ లైక్ హిందీ మాట్లాడితే నాకు భయం వేస్తుంది. లైక్ కంఫర్టబుల్ కూడా లేను మా నాన్నతో మాట్లాడడానికి. సో అలా అనమాట. వాళ్ళు రూడ్ అయిపోయినారు ఆల్రెడీ, డైలీ జర్మన్ మాట్లాడి సడన్ గా ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడితే ఇప్పుడు నా ఇంగ్లీష్ బాగుందో లేదో, వీళ్ళకి నచ్చుతుందో లేదో అని వాళ్ళు భయపడతారు. లాంగ్వేజ్ మీద ఎవరైతే బాగా లాంగ్వేజ్ ఇంపార్టెంట్ తీసుకుంటారో వాళ్ళ కంట్రీస్ అన్ని ప్రోగ్రెసివ్ ఫీల్డ్ లోనే ఉన్నాయి. చూడు, నేర్చుకుంటే నీకు నేర్చుకుంటే పిఆర్ ఇస్తా అంటే ఎవరు నేర్చుకుంటారు. ఓ జర్మనీ కనుక ప్రొఫిషియెంట్ గా ఒక స్టూడెంట్ కి జర్మన్ లాంగ్వేజ్ బాగా వచ్చింది అనుకో, డెఫినెట్ గా ఐ థింక్ వాడు సస్టైన్ అయిపోగలుగుతాడు.
సూపర్. ఇదే జర్మన్ అయితే ది బెస్ట్ అయిపోద్ది. సో నెక్స్ట్ లెవెల్. లాంగ్వేజ్ ఒక్కటే బాగా నేర్చుకొని లాంగ్వేజ్ జర్మన్ లాంగ్వేజ్ బాగా నేర్చుకొని కూడా జర్మనీ పోండి. బాగా కూడా అవసరం లేదు నా. లైక్ అట్లీస్ట్ B1 B2 ఉన్నా కూడా వాళ్ళు అంత మాట్లాడినా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. లైక్ కంపెనీస్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అమ్మ ఈ మాత్రం మాట్లాడాడు ఈ చాలు. మాత్రం వినిపిస్తే చాలు చెలరేగిపోతారు. లాస్ట్ టైం చెలరేగిపోయారు. ఎంతమంది వచ్చారు నా అవునా? మామూలుగా వాళ్ళే ఊరుకుంటా. ఈ ఫుల్ మన క్రౌడ్ చాలా ఎక్కువైపోయింది. చాలా మంది వచ్చారా? కేరళ వాళ్ళు అయితే మొత్తం కేరళ అంతా ఇడే ఉంది. అవునా? అయ్యా బాబాయ్, వాళ్ళ వల్ల మాకు రూమ్స్ దొరకట్లేదు. వాళ్ళు జర్మనీ లైక్ పెద్దగానే ఉంటుందా వరుణ్? పెద్దదన కర్ణాటక ఉన్నంత ఓ అంత జర్మనీ అంతే. పాపులేషన్ ఎంత ఉంది జర్మనీలో? అరౌండ్ అదే సేమ్ లైక్ 7 crores సంథింగ్ ఉందన్న. లైక్ మనం చూసినప్పుడు 7 ఈ crores సంథింగ్ ఆస్ట్రేలియా లైక్ పాపులేషన్ విషయంలో ల్యాండ్ విషయంలో ఆస్ట్రేలియా మించింది లేదు. అంతే, క్యాంగరూస్ ఎక్కువ మాకు మనుషుల కన్నా. క్రైమ్ రేట్ ఎలా ఉంటుంది జనరల్ గా? రేట్ లేదు నా, చాలా 1-2% అంతేనా. వాళ్ళు ఏమైనా మెంటలీ డిజార్డర్ ఉంటే వాళ్ళు కొట్టడం కానీ అలాంటివి ఉంటాయి, కానీ అది తప్పితే అవన్నీ ఉండవు. మాకు ఇక్కడ చాలా USA లో క్రైమ్ రేట్ ఆల్ టైమ్ హై ఉంది ఇప్పుడు. లిటరల్ గా ఎలా చేసుకుంటారు, లిటరల్ గా ఎలా ఉంటారంటే, వాడు రీసెంట్ గా ఒక ప్లేస్ కి వెళ్ళాను, యాక్రన్ అని. ఆ ప్లేస్ లో చెప్తున్నాడు అనమాట, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే గ్యాస్ స్టేషన్ లో వెళ్ళాడంట. గ్యాస్ స్టేషన్ లో పనిచేసే వాళ్ళు, వాడు వెళ్ళి ఇలా డాలర్ కి బ్లడ్ స్టెయిన్ ఉన్న డాలర్ ఇచ్చాడంట నాకు అని. $1 ఏదో ఫిల్టర్ టిప్ సిగరెట్ లాంటిది అనమాట. అది అడిగాడు, వీడు ఇచ్చాడు. ఆ డాలర్ ఇవ్వగానే వీడికి ఆ బ్లడ్ చూసి భయం వేసి, నాకు అవసరం లేదు, ఈ డాలర్ నువ్వే ఉంచుకో, నాకు అది తీసుకో కావాలంటే, కానీ ఆ డాలర్ మాత్రం నాకు వద్దని చెప్తే షూట్ చేస్తాడండి, డిస్రెస్పెక్ట్ఫుల్ అని చెప్పేసి. ఓన్లీ వన్స్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్న దీనికి? గవర్నమెంట్ నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలా మందిని నల్లోళ్ళని పట్టుకోలేరు తెలుసా, గవర్నమెంట్ పట్టుకోలేదు. మా ఫ్రెండ్, నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ కలవడానికి వెళ్ళారని, వాడికి ఒక బ్లాక్ తో గొడవ అయ్యి చెయ్యి ఇరిచేశాడు వాడికి. అయితే వీడే తప్పు ఉంది, వీడియో పెద్ద పుడింగా లేదా ఏమన్నానా, వీడేం చేశాడు, ఆ బ్లాక్ అవుట్ తో ఇష్యూ అవుతే ఆ బ్లాక్ అవుట్ ఏదో ఒఫెన్సివ్ గా మాట్లాడాడని చెప్పి వీడు డోర్ తీసి బయటికి వెళ్ళాడు. వాడు బయటికి వెళ్ళడం వల్ల గట్టి గుద్దేశాడంట. గుద్ది చెయ్యి పట్టుకొని కింద పడేసి ఇరిచే, వాడు జుజుట్సు ప్లేయర్ అంట వాడు. వీడు వాడి మీదకి వెళ్ళాడు. వాడు చూడడానికి కూడా ఎట్లున్నాడు రా, ఇట్లా మా అమ్మో భయంకరమైన పర్సనాలిటీ ఉన్నాడు. కొత్తిమీర ఇరిచేసాడంటే ఇరిచేసాడు రా, ఫాస్ట్ గా తక్కువ ఇరిచేసాడు. ఇక్కడ ఈ ఎల్బో ఇక్కడికి వచ్చింది. పోలీసులు ఇప్పటికీ పట్టుకోలేదు వాడు. మనం అనుకుంటాం కానీ ఇండియన్ పోలీస్ చాలా బెటర్ అనిపిస్తుంది. అయితే క్విక్ రెస్పాన్స్ ఉంటుంది, వస్తారు కానీ ఏం చేయరు. అంటే ఎస్పెషల్లీ ఈ బ్లాక్స్ అయితే ఏం చేయరు. ఇక వాళ్ళని పట్టుకోవడం కూడా టఫే. సింపుల్ రా, మాస్క్ వేసుకొని కార్ ప్లేట్స్ లేకుండా ఉంటే ఎక్కడ పట్టుకుంటావు వాడిని చెప్పు. లైక్ ఆల్రెడీ క్రైమ్ రేట్ ఎక్కువ ఉన్న కంట్రీకి ఇలాంటి రూల్స్ వచ్చేస్తే ప్రాబ్లం కదా అని. వీళ్ళకి ఇంకొక గన్స్ వీళ్ళకి ఎందుకు ఈజీ అంటే, సెకండ్ అమెండ్మెంట్ ప్రకారం బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి రైట్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్ అన్నట్టు. సో వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కాన్స్టిట్యూషన్ లో పెట్టుకున్నారు, సెకండ్ అమెండ్మెంట్ ప్రకారం గన్స్ క్యారీ చేయడం లీగలే. సో లీగల్ గా గన్స్ ఆర్ అలౌడ్ అనమాట. ఇప్పుడు తీయమంటే తీయరా, అంటే ఏమంటే ఆ గవర్నమెంట్ తీసేస్తారు కానీ గన్నులు తీయరు. అట్లున్నారు. నువ్వు వెళ్ళి అన్నావు అది చార్ల్స్ కక్ అసలు ఏంట్రా, అది పెద్ద పెద్దదైంది. అవును, చార్ల్స్ కక్ ని కూడా ఎలా ఈజీగా చంపేశారు. వాడు చూసా, వాడు ప్రొఫెషనల్ రేంజ్ లో, వాడు స్నైపర్, వాడు నార్మల్ కామన్ మ్యాన్, వాడు బిల్డింగ్ మీద నుండి స్నైప్ చేసి కొట్టాడంటే. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ట్రంప్ చాలా మటుకు రూయిన్ చేశాడు. యాక్చువల్లీ ఇమిగ్రేషన్ అయితే అసలు రానివ్వట్లేదు, ఇమిగ్రేషన్ రానియట్లేదు. ఇమిగ్రెంట్స్ ని పంపించడం వీళ్ళు అనుకుంటున్నారు, కానీ మెక్సికన్స్ కానీ లేదంటే ఇలా ఉన్న ఇమిగ్రెంట్స్ వెళ్ళిపోయారు అనుకో, వీళ్ళకి చాలా లాస్ తెలుసా. ఎందుకంటే అమెరికా ఈజ్ బిల్ట్ ఆన్ ఇమిగ్రేషన్. రోడ్స్ వేయడం దగ్గర నుండి ఫార్మింగ్ చేసేదాకా మొత్తం ఇమిగ్రెంట్స్ ఎరా. మెక్సికన్స్ చేసినంత గొడ్డు పని ఎవరు చేయరు తెలుసా. అరే వాడు ఎండ సావ దొబ్బుతుంటే వాడు రోడ్లేసడానికి అసిస్ట్ చేస్తాడు రోజుకి 12-13 గంటలు. వీళ్ళు అమెరికన్స్ ఎక్కడ చచ్చిపోతారు ఆ ఎండకి. ఫస్ట్ మేజర్ జాబ్స్ కన్స్ట్రక్షన్ ఇంకా ఫార్మింగ్, ఈ 2 జాబ్స్ ని మేజర్ గా సపోర్ట్ చేస్తుంది మెక్సికన్స్ వీళ్ళు. ఇక వీళ్ళ పంపిస్తే లాసే కదా అది గవర్నమెంట్. సో అలా ఉంది. ఐటీ అంటావా, ఇండియన్స్ తెలుసుకున్నాయి కదా, ఐటీ మొత్తం రూల్. ఓన్లీ అబ్బాయిలే మాట్లాడుతున్నారు, అమ్మాయిలు కూడా మాట్లాడితే బాగుంటది కదా. అవునవును, కరెక్ట్. అరే అంటే
వాడేంట్రా అంటే అమ్మాయిలు అవును కదా, మాట్లాడించాలి. కరెక్ట్ లేదు నువ్వు మాట్లాడించరా తను, అందుకే తను ఇక్కడ క్రైమ్ రేట్ అంతేం ఉండదు. యూకేలో అయితే లైక్ 70 క్రైమ్ పర్ 1000 పీపుల్ అట్లా తక్కువే ఇక్కడ క్రైమ్ రేట్ అయితే. పావని గారు మీరు మీ పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నారండి. మీరు H1 అదేంటే వర్క్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు కాబట్టి మీ డిఫరెంట్ ఉంటుంది. యాజ్ అ స్టూడెంట్ పర్స్పెక్టివ్ లో చెప్పాలి మీరు. నైట్ మేర్ అది స్టూడెంట్లకి అక్కడ. ఒకసారి ఆలోచించు.